తార్నాకు వస్తానా ఏంటి తార్నాక పెట్రోల్ పంప్ ఉంది కదా, పెట్రోల్ పంప్ దగ్గరనే దింపేసాను అన్న. ఒకటి ఏంటంటే దాని దగ్గర పైసలు లేవు. ఎవడి టిఫ్టీ గాడు ఇట్లా పైసలు ఉన్నాయి, నీకు షాపింగ్ కావాలంటే షాపింగ్ ఇప్పిస్తాను. నీ ఇష్టమన్నా, నువ్వు ప్యాంట్ షర్ట్ కొంటావా, బనీన్ డ్రైవర్ కొంటావా, నీ ఇష్టం ఏదన్నా. ఏంట్రా చెప్తున్నా ఇందాకటి నుంచి ఆన్లైన్ షాపింగ్ చేసుకో, నీ ఇష్టం. నువ్వు బట్ట మాట్లాడబాకురా నువ్వు కెమెరా ఉంది, ఓకే. తీసుకుంటే ఆడికి వస్తాను, నేను ఎక్కడ తీసుకుంటాను. ఏ తల్లి కన్ను పెట్టు. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ నాకు వద్దు నాయన, డాలర్లు వద్దు, ఏమొద్దు. ఏడ దిగితే ఆడ దిగుతాను. అవసరం లేదు కదా, రానని చెప్పినావు. నీకు ఆటో లేదు, కరువు అంతా. అరే నీ ఆటో ఎంత మంచి ఉందా ఏంటి సార్ అది? మంచి ఆటో ఉంది, ఆడికి చూసుకుంటూ వచ్చినా. నీ ఆటో మంచి కూర్చున్నావు అనుకో ఆటోలో, నీకు అయ్యే పనులు కూడా కావు. మంచి అదే కావాలి నాకు. ఏం వాడకమయ్యా అబ్బో. నాకు నా పన్నే కావుతానే నీ బండి ఎక్కుతుందా? అరే ఎందుకన్నా అట్లా వేస్తున్నావు అన్న? నేను డాలర్లు ఇస్తా అంటున్నా. నా డాలర్ వాట్ ఇస్ దట్? పొట్టోడికి దోలు తీరిపోయింది. దానా సరే నీ ఇష్టం, నువ్వు ఏడ దింపుతావు. నేను ఏడ దింపను, నేను ఎక్కించుకో. నువ్వు ఎవరు నాకు తెలియదు, నీ కాడ వచ్చి చేయదా. మా దోస్తు వాళ్ళు లేరా చాలా మంది ఉన్నారు. నువ్వు కరమెత్తుడు ఎందుకన్నా? నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. నాకు నీకు ముఖ పరిచయాలు అయితే లేవు. నువ్వు తారనగా పోతా అన్న. ఆటో తెలిసిన దగ్గరికి పోరన్నా. అట్లా పోతా ఆటో కనిపిస్తే ఆటో అడుగుతాం. ఆటో అడుగు, నువ్వు అది కాదంటలే. నేను చాయ్ తాగుదాం అంటే నువ్వు ముఖ పరిచయాలు లేని వాడు. ఎట్లా నువ్వు దింపుతావు, నేనన్నా చాయ్ తాగిస్తాను నీకు అంటున్నా. ఏం లేదన్నా, ఇది తార్నాకకి వస్తావా? తార్నాక నాకు నీ మీద నమ్మకం లేదురా. ఎంత తీసుకుంటావునా? तारनाका चौरस्ता। हो तारनाका चौरस्ता पेट्रोल पंप है ना, वहाँ पे छोड़ देना। क्या ले रहे? कितने जने? 2 जने अभी तो। 2 जने सामने सामने और 2 जने चढ़ते। 4 जने और उसके आगे और 2 जने चढ़ते। పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. 6 जने पूरे 6 जने 2 ऑटो लेना पड़ता है। 2 ऑटो ठीक है, दोनों को छोड़ देंगे, 4 जने चढ़ जाते। 2 जने को दूसरा ऑटो बात कर लेती हूँ मैं। हाँ ऐसा बोल रहा हूँ। 150 रुपये 150 रुपये 150 दे दो। अन्ना मेरे पास पैसे नहीं है ना, पेट्रोल डाला दे तुम थोड़ा। దరిద్రుడా ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి, అది నోరే ట్రైన్. पेट्रोल जो भी कितना अभी आप कितना हो ना उतना पेट्रोल डाला देते हो। क्या डाल दो बस उतना ही। हाँ क्या डाल दो मेरे पेट्रोल होना बोलते दाल 2 लीटर डाल देते तुम पेट्रोल आप। गैस ना गैस कैमरा हाय बोलो, कैमरा दिख रहा आपको? हाय बोलो, हाय बोलो। यूट्यूब में गिरता बेटा टेंशन मान लो, कैसे देखे मालूम तुम? माने देख रहे तुम। पेट्रोल बोलता कि ऐसा देखे मैं या क्या मार देते क्या बोल के डर हो गया मेरे को। बैठ में शुक्रिया। ఏంట్రా पेट्रोल पंप వీడేంటి ఇంతలంత ఉన్నాడు?
అన్న ఒక పని చేస్తానా పెట్రోల్కి ఖర్చు పంపిస్తాను. స్వీట్ అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? ఇప్పుడు ఆడికి చెప్తావు కదా పెట్రోల్కి ఎంత అవుతుందో పంపిస్తాను. ఇంకా పైసలు లేవన్నా పెట్రోల్ నీకు ఎంత అవుతుందో చెప్పు అంత ఓపించేస్తాను నేను. నీకు అంటే ఇంకొక లీటర్ ఎక్కువ ఓపిస్తా. జర చూడనా జర బయటికి రా అదే, బయటికి రా అన్న. ఇది ప్రాంక్ ఐదు సిగరెట్ పట్టు మా దగ్గర ఎవడి టిఫ్టీ గాడు ఎంత ఇచ్చావు? మెట్రో స్టేషన్ ఎంత అలా 5 రూపాయలు ఇస్తా. 5 రూపాయలు 10 రూపాయలు అంతే. సో స్వీట్ అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? 5 రూపాయలు 10 రూపాయలు ఉందా? అర్థం కాదు నేను చూడండి అన్న ఏంటి 5 రూపాయలు 10 రూపాయలు రసల్పురా వదిలే నీకే. నార్మల్గా సీరియస్ కాకండి, ప్రాంక్ ఇది మజాకు. కెమెరా ఆడుంది, టెన్షన్ పడదు సరేనా? టెన్షన్ పడ్డా డైరెక్ట్ ఏమైందని అడిగిండు. ఏమంటారు చరత అక్కడ వదిలేశాను. అన్నా నేను మళ్ళొచ్చినా నేనున్నా అన్న ఆడ ముగ్గురు ఇద్దరు ఎక్కుతారు, మళ్ళీ తారనాకలో ముగ్గురు ఎక్కుతారు. ఉప్పలు నువ్వు ఏడ తీసుకురాడు తీసుకుంటా నువ్వు మళ్ళీ ఉప్పలు బస్ స్టాండ్ లేకుండా రింగ్ రోడ్ అట్లా నువ్వు నీకు ఏ దగ్గర చెప్పు. నాకు దగ్గర పోయిటోనే నువ్వు. అచ్చా నేను చెప్పాలి కదా, అది మర్చిపోయినా. ఉప్పల్ నాకు ఒక రకమైన టిపికల్ యాంగ్జైటీ వస్తుంది నాకు నువ్వు మాడుతుంటే. బస్ స్టాప్ ఉందా ఆడ తినిపిస్తా. నా సంగతి ఏమన్నా మాట్లాడుతుండే కదా ఇక నువ్వు ఏమో గిడికంటే 20 రూపాయలు. ఫస్ట్ నేను వచ్చినా నువ్వు కాదు. నేను వచ్చినా ఫస్ట్ నేను వచ్చినా 500 రూపాయలు ఇస్తాను. నేను 500 రూపాయలు ఇస్తాను. అరే లేదన్నా, అరే అట్లా కాదు, అట్లా కాదన్నా. అరే అరే అన్న అట్లా కాదన్నా, అరే అరే నేను ఎక్కిస్తున్నా. నేను వచ్చానా ఉప్పల్ తిప్పేసానా 500 రూపాయలు ఇస్తాను నేను. అన్నా ఇందుకే గరీబ్ వంతో మాట్లాడకన్నా జరా నీకు పుణ్యం ఉంటుంది. మంచిది సరేనా? థ్యాంక్ యూ అన్న. కెమెరా ఆడొద్దు, హాయ్ చెప్పు. శివ ఫ్యామిలీ ఐటమ్ నేర్పిస్తానే మాట్లాడుతున్నాను. కొడుకులు కూడా వస్తావా? మళ్ళీ ఒకసారి పోతుందా 10 రూపాయలు ఇస్తాను. మాట్లాడుతున్నావు ఆల్రెడీ మాట్లాడుతున్నావా? ఏం కాదు, మనం తిప్పేసాయి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? చెప్పనా నాకు నాదెంత తీసుకుంటావు? వీడికేనా? ఇప్పుడే అప్పు కూడా అన్నావు కదా నన్ను. నేను ఎక్కడి అన్నా నేను ఎక్కడి ఆటో అరే ఏం కాదన్నా. 500 రూపాయలు ఇస్తానా?
వీడియో ప్రాంక్ శివ ఫ్యామిలీ యూట్యూబ్లో ఒకసారి